నమస్తే సార్. నమస్కారం అండి. అన్వేష్ ఈరోజు ఒక వీడియో అనేది పోస్ట్ చేశాడు. అయితే మన దేవతల గురించి మాట్లాడిన అన్వేషే బీహార్‌లో 4 ఏళ్ల పాపని రేప్ చేశారంట. సో, దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? శివాజీ వస్త్రాధరణ గురించి మాట్లాడారు. గరికపాటి గారు కూడా మాట్లాడారు వస్త్రాధరణ గురించి. ఇలాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎవ్వడు మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఎందుకు మాట్లాడట్లేదు? వాడికి చెవులు దుబ్బేసేయమని నాకు తెలిసి. నిజంగా 4 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేస్తే ఎవరైనా ఊరుకుంటారండి? అందరూ మాట్లాడతారు. అలాంటి పనులు చేయకూడదురా అని చెప్పి బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తారు. అలాగే పోలీసు వారు పనిచేస్తారు. ఈ మధ్య ఈ అన్వేషణ అనేటటువంటి ఈ దుర్మార్గుడు ఇష్టానుసారంగా మన పెద్దల్ని తిట్టడం, మన సాంప్రదాయాన్ని అవమానించడం, హిందూ సాంప్రదాయాన్ని హిందూ సాంప్రదాయాన్ని ఇష్టాన్రీతిగా మాట్లాడుతున్నాడు. కానీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనము తిట్టగలుగుతాం బూతులు, నోటికి రానటువంటి బూతులు ఉచ్చనీచాలు లేకుండా తిడుతూ ప్రవర్తన చేస్తున్నాడు. నేను ఎక్కడో ఉంటాను, ఎవడో పట్టుకోలేలే అనే అహంకారం. పాపం పండి రోజు ఖచ్చితంగా పట్టుకుంటారు. అలాంటి ఇప్పుడు ఇండియాని అవమానిస్తున్నాడు అతను. మెయిన్ ఏంటంటే ఇండియాని అవమానిస్తున్నాడు, సాంప్రదాయాన్ని అవమానిస్తున్నాడు. ఎక్కడో మానభంగం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి శివాజీ గారికి ఏం సంబంధం, గరికపాటి గారికి ఏం సంబంధం? వాళ్ళని ఎందుకు మాట్లాడాలి? మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. అంత సామాన్యంగా ఏం వదిలిపెట్టరు. నువ్వెవడో అవలేగాడు చెప్తే మాత్రం వినాలేంటి? నేను అర్థం కాదు. ఓ పనికిమాలిన ఎదవలాగా ప్రపంచయాత్రికుడు తయారయ్యి ఈవేళ సమాజాన్ని విచ్ఛిన్నకర శక్తిగా తయారయ్యి హిందూ సాంప్రదాయాలని, హిందూ మతాలని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. నా దగ్గర 8 కోట్లు ఉన్నాయి, నన్ను ఎవడో పోషించాల్సి ఉంటుంది. ఏ కోట్లున్నా భగవంతుడు మాత్రం భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా అలాంటి వెధవకి తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే కృష్ణుడు రాముడు గురించి కూడా మాట్లాడుతున్నాడు, ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుతున్నాడు. మరి పిచ్చెక్కిందేమో కొడుక్కి డబ్బులు ఎక్కువైపోయి. ఏదేమైనా అలాంటి వెధవలో మాట్లాడేటటువంటి వీడియోల్ని మనం కంట్రోల్ చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇండియాకి చెడ్డ పేరు తెస్తున్నాడు. ఏదో ప్రపంచయాత్రికుడు కదా అని చెప్పి అందరూ సపోర్ట్ చేశారు. కొన్ని మంచి మాటలు చెప్తే నిజమేనేమో అనుకున్నా కానీ ఇంత దరిద్రుడని ఎవడో ఊహించలేకపోయాడు. కాబట్టి అలాంటి కుసంస్కారైనటువంటి ఆ అన్వేషగాన్ని కంపల్సరిగా ఇండియాకి రప్పించి వాడికి చేయాల్సిన సన్మానం చేయాలి అందరూ కూడా. ఎందుకంటే మన దేశాన్ని అవమానపరుస్తున్నాడు. అంటే ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశాడు. సమాజంలో జరిగే అంటే అన్యాయాల్ని అరికట్టడానికి నేను మాట్లాడతాను, నా వాయిస్ రేస్ చేస్తాను. సో ఇప్పటి వరకు 130 దేశాలు తిరిగాను నా సబ్స్క్రైబర్స్ కోసం. ఇక నుంచి ఆ యాత్ర అనేది మానేస్తాను, అంటే నా పర్సనల్గా తిరుగుతాను సో అని చెప్పేసి అని అంటున్నాడు. సో సమాజంలో జరిగే అన్యాయాలకి తోడుగా అంటే వాయిస్ అనేది రేస్ చేస్తాడంట. దీని గురించి మీరు ఏమంటారు? ఈ సన్నాసి రేస్ చేస్తే కంట్రోల్ అయిపోద్దంట. ఇలాంటి సంస్కారవంతంగా మాట్లాడడం రానటువంటి ఒక సన్నాసి ఏదైనా ఒక మాట చెప్తే ప్రజలు వినెత్తారా? కాదు. కావాలని వాడు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కామెంట్స్ మన ఇండియా మీద, మన దేవతా దేవుళ్ళ మీద. ఇప్పుడు ఆడు పెద్ద బుడింగేంటి, నాకేం అర్థం కాదు. చిరాకేస్తుంది అని చూస్తే. అలాంటి విధవ మాటలు ఎవడంటాడు? సమాజానికి ఉపయోగపడే మాటలు చెప్తావని చెప్పి అనుకున్నారు. కానీ ఒక సన్నాసి నా కొడుకులా తయారయ్యి ఇష్టాన్రీతిగా ఇండియా గురించి తక్కువ చేసి మాట్లాడుతూ వీడు దేశద్రోహి. నిజంగా చెప్పాలంటే వీడంత దేశద్రోహి ఇంకొకరు లేడు. మన ఇండియాలో పుట్టి ఇండియా నుంచి వెళ్ళి ప్రపంచ దేశాలు తిరిగి వాడికి మన వాళ్ళంతా సపోర్ట్ చేస్తే ఈవేళ ఆ స్థాయికి వెళ్ళాడు. ఈవేళ కుక్కలా మురుగుతూ ఉన్నాడు. ఆ కుక్కకి తగిన బుద్ధి చెప్పే సమయం వస్తుంది. తప్పనిసరిగా ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే వాడికి గట్టిగానే ఉంటుంది. నమస్తే అక్క. నమస్తే అమ్మా. నాన్వేష్ రీసెంట్గానే ఒక వీడియో పెట్టాడు. సో అందులో ఏంటంటే బీహార్లో ఒక 4 ఏళ్ల పాపని రేప్ చేశారంట. సో ఏంటిది శివాజీ కానీ లేదంటే గరికపాటి గారు కానివ్వండి, ఇలాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? సో ఎంతసేపు అంటే మేలిగోనే పెంచుతున్నారు. సో మగవాళ్ళునే హైప్ చేస్తున్నారు. సో ఆడవాళ్ళని అంటే తక్కువలా చూస్తున్నారు అన్నట్టు మీనింగ్ వచ్చేట్లాగా మాట్లాడారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు శివాజీ అన్న కానీ గరికపాటి గారు కానీ ఇప్పుడు బీహార్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నోరిప్పాలి, అంతేగా? అది చూడండి అన్న, శివాజీ అన్న గారు, గరికపాటి గారు మీరు కూడా కొంచెం 4 సంవత్సరాల అమ్మాయిని ఎవరో రేప్ చేశారంట. మీరు కొంచెం నోరిప్పి దీని గురించి మాట్లాడండి, జనాల్లోకి తీసుకొని పోండి. అప్పుడు మేము కూడా బయటికి వస్తాము. సిగ్గు లేదు ఆ మాట అనడానికి వాడికి. వాడి గురించి మనము అన్వేష్ గురించి ఇంతకుముందు మాట్లాడుకునే ముందు వాడు ఏం బయట పెట్టాడు మీకు ఐడియా ఉందా? నేను కూడా 14 సంవత్సరాల మైనర్ అమ్మాయిలనే నేను రేప్ చేశాను,
నా లిస్టులో 40 మంది ఉన్నారు, ఆ? ఎవ్వడేం పీకాడు అని చెప్పేసి వాడే చెప్పాడు. మరి 4 సంవత్సరాల పిల్లలో ఏం కనిపించిందని వాడు అంటున్నాడు. 14 సంవత్సరాల పిల్లలో ఏం కనిపించింది వాడికి? అమ్మాయి అమ్మాయి ఎవరికైనా అమ్మాయే. నువ్వు నీతి నిజాయితీగా ఉండి నువ్వు దీని గురించి మాట్లాడు. ఎందుకంటే నీకు ఈ మాటలు బాగుండవయ్యా. ఎందుకంటే నువ్వు ఇలాంటి మాటలు నీ నోటికి బాగుండవు. అంటే ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగిన దాని గురించి ప్రొటెస్ట్లు అవి చేస్తున్నారు. మన భారతదేశంలో బీహార్లో జరిగిన ఈ అమ్మాయిలపైన ఇట్లాంటి జరిగిన వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. మాట్లాడాలి. ఎందుకంటే పాపము ఈయన గారు కొంచెము చెప్తున్నారు కదా. అన్వేష్ గారు చూడండి, అందరు దయచేసి నోట్ చేసుకోండి. అన్వేష్ గారు ఆడపిల్లల మీద అఘాయిత్యాల గురించి మాట్లాడుతున్నారు. అనసూయ అమ్మ, నువ్వు కూడా కొంచెం మాట్లాడమ్మా. ఎందుకంటే తమరికి ఏదో శివాజీ గారు చెప్పకున్నా కానీ భుజాలు ఎగరేసుకొని గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎగరేసుకున్నారు. ఇప్పుడు బీహార్లో ఒక 4 సంవత్సరాల అమ్మాయికి రేప్ చేశారంట. అన్వేష్ చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు నోరిప్పి కదం తొక్కి పిడికిలు బిగించి అందరు బయటికి రావాలి. దీని గురించి బయటికి రావాలి తప్పకుండా. పాపం ఆయన చెప్తున్నాడు కదా అక్కడ. మనం కూడా మాట్లాడదాం. నాకు కూడా ఆడపిల్లలు అంటే, నేను చాలా ఇంటర్వ్యూస్లో ఆడపిల్లల గురించి వాళ్ళ మీద ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. అట్లా మాట్లాడితే ప్రతి ఒక్కరు ఆడపిల్లలు సేఫ్టీ గురించి వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ వీడు ఇది ఒక్క పాయింట్ పట్టుకొని ఎవరిని రెచ్చగొడుతున్నాడు? అటు శివాజీ అన్నని రెచ్చగొడుతున్నాడు, మళ్ళీ గరికపాటి గారిని రెచ్చగొడుతున్నారు. మళ్ళీ వాళ్ళు నోరిప్పాలి. మళ్ళీ మనం అందరం ఇక్కడ 10 రోజులు 15 రోజులు గొంతుకి అరిచి మాట్లాడాలి దీని గురించి. కానీ పాపం మనకంత బాధ అనిపిస్తుంది కాబట్టి అన్వేష్ నువ్వు ఎవరికి చెప్తావంటే అనసూయ లాంటి వాళ్ళకి, చిన్మయి ఉంది కదా అలాంటి వాళ్ళకి, నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ పాపము ఒక్క అనసూయకు సపోర్ట్ చేశారు. ప్రపంచంలో ఆడపిల్ల ఆమె కొత్త కనిపిస్తుందేమో బట్టలు ఇప్పుకొని తిరుగుతూ. ఆమెకు చెప్పు ఆ మాట. ఎందుకంటే ఆమె కూడా ఆడపిల్లల గురించి మాట్లాడదు. ఎక్కడ మొన్న రీసెంట్గా కాదు, ఒక డాక్టర్ని చంపినప్పుడు చూశారు కదా మీరు. బిర్జీ కింద రేప్ చేసి 5 మంది రేప్ అయ్యారు. అది దాని గురించి ఒక్కళ్ళు సెలబ్రిటీస్ బయటకు వచ్చారా? సపోర్ట్ చేశారా? చేయలేదు కదా. గత ప్రభుత్వం కూడా పాపం వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడింది లేదు కదా. దిశ ఏం మాట్లాడింది? అలాంటిది మీరు ఈరోజు ఒక 4 సంవత్సరాల పిల్లకే అంటే ప్రపంచంలో అన్వేష్ చెప్పిన దాన్ని పట్టి మనం ఇక్కడ ఏం నోట్ చేసుకోవాలి? ప్రపంచంలో ఫస్ట్ టైం రేప్ జరిగింది బీహార్లో 4 సంవత్సరాల అమ్మాయి మీద. మరి ఇంతకుముందు జరిగినవన్నీ ఎక్కడ నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నావు? మరి అంతకుముందే జరుగుతూనే ఉన్నాయి కదా. మరి దాని గురించి కూడా చెప్పు నాయన నువ్వు. అంటే దాని గురించి కూడా ఒక పోస్ట్ పెట్టాడు. సో ఇప్పటి వరకు 130 దేశాలు తిరిగాడంట, 8 కోట్ల వరకు సంపాదించుకున్నాడంట. కానీ ఇప్పుడు సమాజంలో జరిగే అన్యాయాల గురించి మాట్లాడతాడంట. సో వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడంట. దీని గురించి మీరు ఏమంటారు? సరే, చాలా మంచి విషయం ఇది. నువ్వు సపోర్ట్గా ఉండు, కాదనము. కానీ రీసెంట్గా నువ్వు ఒక చెడ్డ పని చేసావు. ఏదది? ఫ్రూట్స్ పెట్టుకొని అక్కడ ఆడవాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసావు. అదొక్కటి ఎవ్వరికి నచ్చల. గరికపాటి గారిని దారుణంగా తిట్టావు, అది కూడా నచ్చల. ఎందుకంటే ఆయన ప్రవచన చెప్తాడు, దేవుళ్ళ గురించి చెప్తాడు కాబట్టి ఆయన దేవుడితో సమానం. అలా మనం తప్పుగా మాట్లాడకూడదు. అలాంటిది ఇప్పుడు నుంచి నేను మంచిగా ఉంటాను, నేను ఎవరిని ఆడవాళ్ళని నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను, ఇలాగ దారుణంగా తిట్టాను, దారుణంగా మాట్లాడాను అని చెప్పి ఇప్పటి నుంచి వాడు మంచిగా బతుకుతాను అంటే ఎవరికైనా హ్యాపీనే. ఎందుకంటే ప్రతి ఒక్క అక్కకి, ఒక చెల్లికి నువ్వు తల్లి కడుపులో నుంచి వచ్చి నువ్వు ఆ తల్లి గురించే నువ్వు చెడుగా చెప్పావు. అది మాకెవ్వరికి నచ్చలేదు. అలా నువ్వు మారుతావంటే ఎలా నమ్మడం మనము? అవును కదా. సరే, నువ్వు ఆడవాళ్ళ గురించి నేను ఫైట్ చేస్తాను, ఇలాంటి దారుణాల గురించి నేను నోరిప్పుతాను, నేను ఎక్కడైనా సరే నేను వచ్చి ఇచ్చేస్తానని అని అంటున్నావు కాబట్టి రా. నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడడం ఎందుకు? మన తెలంగాణలో కూడా జరుగుతున్నాయి కదా, వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయి. ఎవరొద్దంటారు? మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు నువ్వు రావాలనే చూస్తున్నావు, నేను మంచిగా ఉంటానని చెప్తున్నావు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయి. నువ్వు అక్కడ ఉండి నువ్వు మహాత్ముల్లాగా మాట్లాడితే అది చల్లదు. అది నాకు నచ్చలేదు. నాకు ఎందుకంటే అన్వేష్ మీద నాకు ఎందుకు అంత కోపం వస్తుందంటే, మీరు చూసే ఉంటారు ఆ వీడియో, చాలా గలీజ్ అనిపిస్తుంది. అది తలుచుకుంటేనే నాకు ముందుంటే నేనే చంపి పడేస్తానని కొన్ని వీడియోలో కూడా చెప్పాను నేను. ఇట్లాంటి మనిషి మారుతాను అంటే ఎలా నమ్మడం మనం? చెప్పండి, అవునా కాదా?
అందుకు నాకు నమ్మకం ఉండదు, ఆయన మీద నమ్మకం రావట్లా. ఎక్కడో థాయిలాండ్లో ఉండి నేను మహాత్ముడుగా మాట్లాడుతాను, అది నాకు నమ్మకం రాదు. కానీ మనం నోరిప్పాలి. ఎవరి గురించి? ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి మనం నోరిప్పాలి, కదం తొక్కాలి. ఏ పిల్ల మీద అఘాయిత్యం కానీ రేప్ జరగడం కానీ ఇలాంటివి జరగకుండా మన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఏమంటారు, కేంద్రం కూడా మనకి సపోర్ట్ చేయాలి. మన 2 రాష్ట్రాల వాళ్ళు సీఎంలు కూడా ఆడపిల్లల మీద రేపులు జరగకుండా గట్టిగా ఇంకోటమ్మా, దీనికి కఠినమైన శిక్షలు. ఇప్పుడు అన్వేష్ అన్నాడు కదా, కఠినమైన శిక్షలు. నువ్వు అన్నట్టే ఆడపిల్లల మీద ఇట్లా జరుగుతున్నాయి, ఎవరు తల తీసేస్తారని చెప్పేసి. సరే, నువ్వు అన్నట్టు మన సైడ్ కూడా ఏ అమ్మాయి మీద కూడా రేప్ చేసిన చిన్న పిల్ల అని కూడా చూడకుండా రేప్ చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్టే, అది నేను కూడా మాట్లాడాను చాలా వీడియోల్లో. నువ్వు అన్నట్టే తల తీసేయాలి. అప్పుడు మెడ మీద తలకాయ లేకుండా తెగ్గొస్తే, ఇలాంటి చట్టాలు వస్తే మాత్రము ఆడపిల్లని ముట్టుకోవడానికి ఎవరైనా భయపడతారు, 100% భయపడతారు. ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ చేసి ఒకటి కాకుండా 100 మంది పుడతారు. ఇప్పుడు నడి రోడ్డు మీద వాడిని నిలబెట్టి తలకాయ తీసేశారనుకోండి, అలాంటి చట్టాలు వచ్చాయనుకోండి, ఏ ఆడపిల్లని ముట్టుకోవాలన్నా భయపడాలి. 100% అలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది మనకు కూడా. మన పిల్లలు కదా. ఇప్పుడు ఒక పేద ఇంటి పిల్ల రేప్ చేసి ఇట్లా చంపేసి ఇట్లా వాళ్ళంతా నరకం చూస్తున్నారంటే, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల చచ్చిపోతే మనకి బాధ. ఆ ఇంటి పిల్ల కూడా మా ఇంటి పిల్లనే, మా ఇంటి ఆడపిల్లనే. మనం ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని అయ్యో అని మనం బాధపడతాము, మనం ఏడుస్తాము. కానీ సెలబ్రిటీస్లు కానీ, సినిమా వాళ్ళు కానీ, విఐపీలు కానీ వీళ్ళందరూ నోరిప్పరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరగలేదుగా, వాళ్ళ ఇంట్లో చనిపోలేదుగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని రేప్ చేయలేదుగా. మన పిల్లనే కదా పోగొట్టుకుంది. వాళ్ళకేంటి, వాళ్ళకి డబ్బే ముఖ్యము, మనుషులు కాదని చెప్పేసి ఈ భూమి మీద చాలామంది 50% అలాగే నిరూపిస్తున్నారు, 50% మానవత్వం చూపిస్తున్నారు. ఇప్పుడు చూడండి, బ్రహ్మం గారు చెప్పినట్టు ఇంకా ముందు ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కులమతాల పేర్లు చెప్పి, ఇప్పుడు రీసెంట్గా మీకు టెంపుల్లో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత. ఇప్పుడు చూశారు కదా కట్టమైసమ్మ టెంపుల్లో ఏం జరిగింది, చూసే ఉంటారు మీరు. ఒక అబ్బాయి, ముస్లిం అబ్బాయి పోయి గుళ్ళోకి వెళ్ళి, మనము మీకు ఒకటి చెప్పాలమ్మా, నేను పక్కా ముస్లిం అమ్మాయిని, కానీ ముస్లిం అమ్మాయినని నేను ఎక్కడ చెప్పుకోను. తిరగని గుడి అంటూ ఉండదు, తిరగని దేవుడు అంటూ ఉండదు, మొక్కని దేవుడు అంటూ లేడు. ఎందుకు? మేము నీకు వీడియోస్ సెండ్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ చూసి మీరు షాక్ అవుతారు. ఈ అమ్మాయి ముస్లిం అంటే నేను నమ్మను, 100% నమ్మను, మీరే అనుకోవాలి నా వీడియోస్ చూసి. ఏ ఒక్క గుడికి వెళ్ళినా కానీ అట్లుంటాయి. కానీ ఒక ముస్లిం అబ్బాయి గుళ్ళోకి వెళ్ళి అక్కడ పాస్ పోసి వచ్చాడంటే అది ఎంత దారుణం, అది చాలా తప్పు కదా, చేశాడు కదా. అంటే అబ్బాయికి మతిస్థిమితం లేదు, అబ్బాయికి ఏమో చెప్పారు అక్కడ. మతిస్థిమితం లేకపోతే బయట పోయాలి, కానీ గుళ్ళోనే ఎందుకు పోస్తారు? గుడి అని ఎలా తెలుసు? మతిస్థిమితం అంటే గుడి బడి అనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా, ఏ ప్లేస్లో ఉన్నారనే కూడా మతిస్థిమితం లేని వాళ్ళకి అర్థం కాదు, ఫస్ట్ పాయింట్. అలాంటిది గుళ్ళోకి వెళ్ళి పోసాడంటే ఇది ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారో అర్థం కావట్లేదు. చాలా పెద్ద తప్పది. నేను ఇప్పుడే చెప్పాను, బ్రహ్మం గారు ఇంకా 2030 వస్తే ఎట్లుంటుందో తెలుసా? కుల మతాలు అగ్గిపుల్ల గీసి గొడవలు సృష్టించడానికి కారణమయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? చెప్పకూడదు, మీరే అర్థం చేసుకోండి. అదే మీకు పాయింట్ అర్థమై ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాశ్మీర్ దాడులు జరిగాయి, ఎవరు చంపారు? ఒక్కళ్ళు చేసిన తప్పుకి ముస్లిమ్స్ అందరికీ చెడ్డ పేరు. ఎంత దారుణం అది. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందూ ముస్లిం భాయ్ అన్నందుకు చెట్టు కట్టేసి పెట్రోల్ వేసి తగలబెట్టారు. అది ఎంత దారుణము. ఇట్లా ఒక్క కుల మతాలు అనేది దేవుడు మనం పెట్టుకున్నాము. ఆ దేవుడు అనేవాడు ఒక్కడే, కానీ రూపాలు ఎన్నో. అలాంటిది మీరు చూడండి, అందరూ ఒకటే దేవుడి ముందు. ఇప్పుడు తిరుపతికి పోతారమ్మా, మా ముస్లిమ్స్ వాళ్ళు పోతారు, బురకాలు వేసుకొని పోతారు తిరుపతికి, వెంకటేశ్వర స్వామిని మొక్కుతారు. ఎందుకంటే చాలామంది మా ముస్లిమ్స్ ఇళ్ళల్లో మీ దేవుళ్ళు అంటేనే గొప్పగా చాటుకుంటారు, మాది కూడా చెప్పుకోరు. అలాంటిది కట్టమైసమ్మ టెంపుల్లో జరిగిన ఇన్సిడెంట్ మాత్రము నిజంగా నాకైతే చాలా బాధ వేస్తుంది.
మనం లోపలికి వెళ్తేనే ఇంటి నుంచి స్నానం చేసిపోయినా లోపల మనం బయట ఎందుకు కాళ్ళు కడుక్కుంటాము? పవిత్రంగా గుళ్ళో అడుగు పెట్టాలి, పవిత్రంగా మనం దండం పెట్టుకోవాలి, దేవుడికి ప్రదక్షిణాలు చేసినా మనం కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇట్లా చల్లుకొని ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే దేవుడు మనకొక్కడే, రూపాలెన్నో, ఆ దేవుడు ఒక్కడే కాబట్టి మనం ఈరోజు కలిసిమెలిసి ఉన్నాము. కానీ కొంతమంది రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టేలాగా పనులు చేస్తున్నారు. దీనికంతటికి కారణం ముస్లిమ్స్ వాళ్ళు గొడవలు సృష్టించడంలో వాళ్ళే సాటి. నిజంగా చెప్తున్నాను, వాళ్ళల్లో మార్పు రావాలి. ఎందుకు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తానమ్మా, నేను చెప్పు. పంటలు పండిస్తారు ఎవరు? రైతు. ఏ కులం? ఏ కులము? కులం అనేది ఉండదుగా. మరి ముస్లిమ్స్ వాళ్ళు ఇంత క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు కదా, హిందువులు అని వాళ్ళ రెచ్చగొడుతున్నారు కదా. మరి మీరు తినే బియ్యం ఎవరు పండించారో తెలుసా? మీరు తినే కూరగాయలు ఎవరు పండించారో తెలుసా? మీరు ప్రతి ఒక్క బట్ట వేసుకునేది ఎవరు తయారు చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఏ కులమో మనకు తెలియదు. అలాంటప్పుడు మీరు ముస్లిమ్స్ అయ్యి ఒక సంఘం పెట్టుకొని మీకు మీరే పండించుకోండి, మీకు మీరే రైతులు అవ్వండి, మీకు మీరే ధాన్యం పండించుకోండి, మీకు మీరే కూరగాయలు పండించుకోండి, మీకు మీరే బట్టలు తయారు చేసుకొని మీరే వేసుకోండి. అంతేగాని హిందువుల టెంపుల్లో కానీ హిందువులు మత గొడవలు పెట్టడం కానీ ఇది మాత్రం చేయకండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక ముస్లిం అమ్మాయిని కాబట్టి నేను చెప్పుకోవడానికి నాకు సిగ్గు చేటు అనిపిస్తుంది నాకు. అలాంటిది మీరు తినే తిండి బియ్యం గింజ ఎవరు పండించారో అది చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు గుళ్ళో జరిగింది, రేపు లోపలే ఇచ్చారని గ్యారెంటీ ఏముంది? వాడు గుళ్ళోనే కదా పోసాడు, రేపు పొద్దున లోపల పోయి పోస్తే, గర్భగుళ్ళోకి పోయి పోస్తే అక్కడ ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ కొట్టుకోవడం కాదు తల్లి, పొడుచుకొని చస్తారు. ఒక్కళ్ళు చేసిన తప్పుకి మంచి వాళ్ళు కూడా కొట్టుకొని సచ్చేలాగా చేయకండి అంటున్నాను. దేవుళ్ళందరూ ఒక్కటే, అందరూ కలిసిమెలిసి ఉండండి. ఈ ప్రపంచం ఎన్నో సంవత్సరాలు ఉండదు, ఇంకా 2030 వస్తే అక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది. అందరూ ఎవరు ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉండట్లేదమ్మా. ఈరోజు నేను ఉంటా, రేపేం జరుగుతుందో తెలియదు. అలాంటిది రేపొద్దున నువ్వు గుర్తు చేసుకుంటావు, అయ్యో అక్క ఎంత బాగా మాట్లాడింది, ఎంత దారుణం జరిగింది అని గుర్తు చేసుకుంటారా లేదా? ఎందుకంటే మంచితనం నాలో ఉంది కాబట్టి మీరు బాధపడతారు. అదే మంచితనం అందరి దగ్గర పెట్టుకొని ఉండండి, కానీ దేవుళ్ళ గుళ్ళ దగ్గర మాత్రం ఇలా మాత్రం చేయకండి అని నేను దయచేసి అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.